హాయ్ ఫ్రెండ్స్, మనం లడ్డూలు ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూపిస్తానండి. సో ముందుగా మనం శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ పలచగా కలుపుకోవాలండి. అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ అనేది ఆప్షనల్ అండి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక చిల్లుల గంటితో నూనె బాండీలో ఇలా అనుకోవాలండి. బూందీ ప్రాసెస్ అనమాట ఇది. సో అంత వేగకూడదు అనమాట, ఉరక లైట్గా సెగ తగిలితే చాలండి. సో ఇది మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి సో కొంచెం ఈజీగానే ఉంది. సో ఇలా మనము ఫస్ట్ బూందీ అంతా చేసి పక్కన పెట్టుకోవాలండి. సో వీడియోలో చూపిస్తున్నట్టు సన్న గంటతోనే చేసుకోవాలి. సో మరీ లావ్ అవ్వకూడదు, మరీ అంత సన్నగా ఉండకూడదు. మీడియం సైజులో హోల్స్ ఉంటాయి కదండి, అవే తీసుకోవాలి. సో ముందు మనం ఈ బూందీ అంతా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇందులోనే ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకునే దాంట్లో మనము శనగపిండి ఏ గ్లాస్తో అయితే మనము కొలతగా వేసుకున్నామో అదే గ్లాస్తో మనము షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో శనగపిండి ఎన్ని గ్లాసులు వేసుకున్నామో షుగర్ కూడా అన్ని గ్లాసులు వేసుకోవాలండి. సో అదే క్వాంటిటీలో తీసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్లు ఇంకా మనము కంటిన్యూస్గా ఇలా తిప్పుతూ ఉండాలండి పాకం కరిగేంత వరకు. సో మనకి దీనికి తీగ పాకం రావాలండి. సో మరీ అంత ముదురు పాకం రాకూడదు, మరీ అంత లేత పాకం రాదండి. ముదిరితే బాగుండదు అనమాట టేస్ట్. సో తీగ పాకం రావాలండి. తీగ పాకం వచ్చేంత వరకు మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. పొరపాటున కూడా ముదురు పాకం అనేది రాకూడదు, లేత పాకం కాదు. మీడియం సైజ్ అంటే తీగ పాకం, తీగ షేప్లో వస్తుంది చూడండి. మనం ఇలా పట్టుకుంటే తీగలాగా సాగిద్ది కదా, సో అలా వస్తే సరిపోతుందండి. సో చూడండి, మంచి కలర్ వచ్చేసింది కదా. దీంట్లోనే మనము ముందుగా జీడిపప్పు కిస్మిస్ పలుకులు కూడా వేసేసుకోవాలి. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, ఎల్లో కలర్, అది ఆప్షనల్ అనమాట. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. మేమైతే ఇక్కడ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నాము. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీ దీంట్లో వేసుకొని బాగా తిప్పుకోవాలండి. ఉండ కట్టకుండా నీట్గా బూందీ అంతా పాకంలో కలిసేలాగా తిప్పుకోవాలన్నమాట. మనం ఒకరి హెల్ప్ తీసుకోవాలి. అయితే ఇక్కడ చాలా కష్టము ఇలా తిప్పడం. సో నీట్గా తిప్పుకోవాలండి, ఎక్కడ గట్టి పడకుండా ఆ బూందీ అంతా పాకంలో కలిసేలాగా బాగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న దాన్ని మనం ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ రాసేసి దాంట్లో మనం షిఫ్ట్ చేసుకోవచ్చండి. సో ఇలా చేసుకుంటే బూందీ లడ్డు చాలా ఈజీగానే టేస్ట్గా కూడా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకున్న ఫీల్ వస్తుందండి. సో ఇంతే అండి, దాంట్లో గట్టిగా కలిసేలాగా తిప్పుకోవాలి. పాకంలో కొంచెం గట్టి పడాలండి, మరి అంత పలసగా ఉండకూడదు. సో ఇలా గట్టి పడిన దాన్ని మనం కొంచెం ఆరాక లడ్డూ ఉండలు చేసుకోవాలండి. మరీ అంత ఆరనీయకూడదు, మరీ అంత వేడి మీద కాకుండా మీడియంలో ఉండేటట్టు మనం లడ్డూ ఉండలు అనేవి చేసుకోవాలండి. సో చూడండి, పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా. మేము ఫస్ట్ టైం ట్రై చేసాం, చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి.